హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సో ఈరోజు మనం ఒక మూవీ ట్రైలర్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు భగవంత్ కేసరి గురించి మాట్లాడదాం. భగవంత్ కేసరి మూవీ క్లిప్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలయ్య డైలాగ్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో 2023లో రిలీజ్ అయిన మూవీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే జననాయకుడు ట్రైలర్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. సో తను ఇంకా పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాను, ఇదే నా ఆఖరి చిత్రం, లాస్ట్ మూవీ అంటూ కూడా అనౌన్స్ చేసిన తలపతి విజయ్ తన లాస్ట్ మూవీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. సంక్రాంతికి January 9th మూవీ రిలీజ్ అవబోతుంది. సో మరి ఆ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. అంటే ముందు నుంచి ఒక చిన్న డౌట్ ఉంది, ఇది రీమేక్ చేస్తున్నారా అని చెప్పి. కానీ నిన్న ట్రైలర్ చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది. భగవంత్ కేసరి రీమేక్ జననాయకుడు అని చెప్పేసి మక్కీకి మక్కీ యాజ్ టీజ్గా దించేశారు అని చెప్పేసి 2 సినిమాలకి సంబంధించి క్లిప్స్ అన్ని కూడా ట్రైలర్లో ఉన్న క్లిప్స్ అండ్ ఇంకా భగవంత్ కేసరి మూవీ క్లిప్స్ కూడా కంపేర్ చేస్తూ ఇటు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇటు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇటు తలపతి విజయ్ డైలాగ్ డెలివరీ అండ్ ఇంకా ఇటు బాలయ్య డైలాగ్ డెలివరీ ఇదంతా కూడా కంపేర్ చేస్తున్నారు. అండ్ ఇంకా మన తెలుగు సినిమాని రీమేక్ చేసి మన సినిమాలతో పోటీగా మళ్ళీ మనకి చూపించడానికి సంక్రాంతికి మళ్ళీ ఇదే సినిమాని రిలీజ్ చేస్తున్నారు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ చూసాం, అసలు బాలయ్య ఫ్యాన్స్ మామూలుగానే ఎప్పుడు ఒక డ్యూటీ చేస్తుంటారు. అటువంటిది ఆయన సినిమాని మళ్ళీ రీమేక్ చేసి తెలుగులో, అది కూడా సంక్రాంతి లాంటి పీక్స్ టైంలో మన సినిమాలకు పోటీగా రిలీజ్ చేస్తే, సో రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా సంక్రాంతికి బాలయ్య సినిమా లేకపోయినా సోషల్ మీడియా మొత్తం కూడా బాలయ్య భగవంత్ కేసరి డెఫినెట్గా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారు సోషల్ మీడియా మొత్తం కూడా భగవంత్ కేసరి క్లిప్స్, బీజిఎం అండ్ ఇంకా డైలాగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి వైరల్ అవుతున్నాయి. అండ్ ఇంకా అనిల్ రావిపూడి తీసిన మూవీస్లో భగవంత్ కేసరిలోనే కామెడీ లేకుండా, ఎస్పెషల్లీ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ అయిన తర్వాత మ్యాక్సిమం ట్రోల్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. క్రింజ్ కామెడీ, ఈ సీన్ క్రింజ్ ఉంది, ఆ సీన్ క్రింజ్ ఉందని. భగవంత్ కేసరిలో అటువంటిది ఏం లేకుండా, అంటే బాలయ్యతో కామెడీ చేస్తారేమో అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు బాలయ్యకి ఒక అవుట్ అండ్ అవుట్ ఒక మంచి మూవీని అనిల్ రావిపూడి ఇచ్చారు. కామెడీ అంటే కొంత కామెడీ ఒక చిన్న పార్ట్ ట్రై చేశారు, అంటే క్యారెక్టర్ మొత్తం అట్లాగే ఉంటుందేమో. ఎందుకంటే అనిల్ రావిపూడి ఆ మూవీస్ అన్నీ కామెడీ ఉంటాయి కదా, బాలయ్యతో కూడా కామెడీ ట్రై చేస్తున్నారు అనిపించింది అందరికీ అప్పుడు. బట్ మూవీ చూసిన తర్వాత బోయపాటి రేంజ్లో తీశాడు సినిమా అని చెప్పి బాలయ్య ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన హిందీలో చెప్పే డైలాగ్స్ కానీ, తమన్ బీజిఎం కానీ ప్రతిదీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. శ్రీలీల క్యారెక్టరు అండ్ ఇంకా ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పే మెసేజ్ అండ్ ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ బాగా వైరల్ అయినాయి. సో మరి ఈ కాన్సెప్ట్ తీసుకుని జననాయకుల్లో ఇప్పుడు సో యాజ్ ఇట్ ఈజ్ అదే స్టోరీని, కాకపోతే కొంచెం పొలిటికల్ టచ్ ఇచ్చి తన పొలిటికల్ కెరియర్కి ఉపయోగపడేలాగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో మరి చూద్దాం ఎలా ఉంటుంది. జననాయకుల్లో ఈ భగవంత్ కేసరి ఫ్లేవర్ ఏమైనా మిస్ చేస్తారా, లేదంటే యాజ్ ఇట్ ఈజ్ అదే చూపిస్తారా? అదే చూపిస్తే కంపారిజన్ వచ్చి బాలయ్య ఫ్యాన్స్ ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులు అసలు జననాయకుడి సినిమాని ఆదరిస్తారా లేదా సంక్రాంతి పీక్స్ టైంలో. అండ్ ఇంకా ఈ పొలిటికల్ ఎలిమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఆ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది ఏమైనా డైల్యూట్ అయ్యి ఆ పొలిటికల్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన కెరియర్కి ఎక్కువగా ఉపయోగపడేలాగా పొలిటికల్ కెరియర్కి సీన్స్, డైలాగ్స్ ఎక్కువగా రాసుకున్నారా? అది మరి తెలుగులో సంక్రాంతి టైం కాబట్టి చూసాం సంక్రాంతికి ఎటువంటి సినిమాలు వస్తున్నాయి. మన స్టార్ హీరో సినిమాలన్నీ కూడా ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. రాజాసాబ్ దగ్గర నుంచి మనశంకర వరప్రసాద్ అండ్ ఇంకా భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, ఇవన్నీ కూడా సో తెలుగులోనే చాలా మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళ నుంచి కూడా పరాశక్తి అని ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది, శివకార్తికేయ హీరో అండ్ ఇంకా సుధా గొంగర డైరెక్షన్లో. సో ఆ మూవీ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. చూద్దాం అసలు జననాయకుడిని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇంకా తమిళ్లో పెద్దగా కాంపిటీషన్ ఉండదు కాబట్టి తమిళ్లో ఎటువంటి హిట్ అవుతుంది, ఎటువంటి కలెక్షన్స్ వస్తాయి అనేది
జనవరి 9th రాజ్యసభతో పాటు రిలీజ్ అవుతుంది కాబట్టి సో రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.